ఇక్కడ పైన ఒక యారో మార్క్ ఇచ్చాడు, దానితోడు అదే యారో మార్క్ అలాగే ఉండిచ్చి కింద ఇంకో కొత్త యారో మార్క్ క్రియేట్ చేశాడు. ఓకే, దానికి తోడు మళ్ళీ ఇక్కడ ఒక యారో మార్క్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ రెండో యారో మార్క్, మరి దాని తోడు మూడో యారో మార్క్. ఇప్పుడు మనకు నంబర్ ఆఫ్ యారో మార్క్స్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక యారో మార్క్ 1, ఇక్కడ 2, ఇక్కడ థర్డ్ యారో మార్క్. ఇప్పుడు మనకు ఆన్సర్ ఫిగర్లో ఎన్ని యారో మార్క్స్ రావాలి అంటే మనకు ఆన్సర్ ఫిగర్లో 4 యారో మార్క్స్ ఉండాలి. ఆ 4 యారో మార్క్స్ కూడా ఎలా ఉండాలి అంటే చుట్టూ బార్డర్లో ఉండాలి. అంటే ఎలా రావాలి అంటే ఇక్కడ ఒక యారో మార్క్ ఉండాలి, ఇక్కడ ఒక యారో మార్క్, ఇక్కడ ఒక యారో మార్క్, ఇక్కడ ఒక యారో మార్క్ ఉండాలి. అంటే 4 వైపులా యారో మార్క్ ఉండాలి. అలా ఆప్షన్స్ ఎలిమినేషన్ చేద్దాం. 4 వైపులా సేమ్ డైరెక్షన్లో క్లాక్ వైజ్లో తిరుగుతున్న యారో మార్క్సే ఉండాలి. ఓకే, యారో మార్క్స్ అన్ని వైపులా యారో మార్క్ ఇది సరిపోతుంది. ఓకే, ఇది కూడా రావచ్చు. ఓకే, ఇది వచ్చే అవకాశమే లేదు, ఎందుకంటే యారో మార్క్స్ అన్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. తర్వాత ఇది కూడా అంతే, ఈ విధంగా వచ్చిన యారో మార్క్ ఇది కూడా రావచ్చు. అంటే మనకు ఈ యారో మార్క్స్ ఉపయోగించి ఒక్క ఆప్షన్ మాత్రమే ఎలిమినేట్ అయ్యింది. ఓకే, దానికి తోడు ఇక్కడ ఈ యారో మార్క్ బదులు లోపల డయాగ్రామ్ అన్నీ కూడా స్క్వేర్సే ఉన్నాయి. అవుటర్ డయాగ్రామ్ అన్నీ స్క్వేర్సే, కానీ లోపల డయాగ్రామ్ ఒక చిన్న లాజిక్ అబ్జర్వ్ చేస్తే ఈ లోపల డయాగ్రామ్ ఇటువైపు కొంచెం కట్ అయింది. మళ్ళీ అదే విధంగా డయాగ్రామ్ నుంచి మళ్ళీ కొత్త డయాగ్రామ్ ఇటువైపు రావడం, మళ్ళీ ఇక 3 యారో మార్క్స్ కాబట్టి 3 డయాగ్రామ్స్ యాడ్ అవ్వడం. మళ్ళీ ఇక్కడ ఏం రావాలి, 4 యారో మార్క్స్ కాబట్టి చుట్టూ కూడా 4 లైన్స్ రావాలి. అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఏముండాలి అంటే చుట్టూ కూడా ఒక రాంబాస్ షేప్ డయాగ్రామ్ ఏర్పడాలి. ఓకే, రాంబాస్ షేప్. అలా రాంబాస్ షేప్ ఏ ఆప్షన్లో ఉంది అంటే ఒక ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే రాంబాస్ షేప్ ఉంది.